నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. రాజకీయాల్లో ఒక సూత్రం చాలా స్పష్టం. ప్రత్యర్థిని బలహీనపరచాలి, తన బలాన్ని పెంచుకోవాలి. అదే గెలుపు మార్గం. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ సూత్రాన్ని తలకిందులు చేసి ఒక విచిత్రమైన వ్యూహం తెరపైకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిని బలహీనపరచడం కాదు, అసలు ప్రత్యర్థి బలమే పెంచాలని చూస్తుందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకు ఈ రివర్స్ వ్యూహం? ఎవరిని బలపరుస్తుంది? కాంగ్రెస్ దీని వెనుక అసలు గేమ్ ప్లాన్ ఏంటి? ఈ కొత్త రాజకీయ లెక్కలు కాంగ్రెస్ను గట్టెక్కిస్తాయా లేక కొత్త సమస్యలకి నెట్టేస్తాయా? ఇదే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రాజకీయంలో అత్యంత ఆసక్తికరమైన చర్చ. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా పట్టణ ప్రాంతాలకే పరిమితం. ఇక్కడ కాంగ్రెస్ లెక్కలు మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ పట్టణ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం క్రమంగా పెరుగుతుంది. ప్రధాని మోదీ ఫ్యాక్చర్, హిందుత్వ అజెండా, లోక్సభ ఎన్నికల ఫలితాలు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా పెరగడం కాంగ్రెస్కు ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన అంచనా ఏంటంటే బీజేపీని నేరుగా ఎదుర్కోవడం కష్టం. అందుకే మరో ప్రత్యర్థి బీఆర్ఎస్ను బలంగా నిలబెట్టడమే సరైన మార్గమని కాంగ్రెస్ లెక్కల ప్రకారం బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ సమానంగా బలంగా ఉంటే ఓట్లు చీలుతాయి. ఆ ఓట్ల చీలికే చివరికి కాంగ్రెస్కు లబ్ధి చేకూరుస్తుందన్నది హస్తం పార్టీ వ్యూహమాట. ఇది సాధారణ రాజకీయ వ్యూహానికి విరుద్ధమైనప్పటికీ తాము చేస్తున్నదే కరెక్టే అని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెప్తున్నారన్నది ఇప్పటి రాజకీయ చర్చ. ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ఉపయోగిస్తున్న ప్రధాన అస్త్రం సీట్ విచారణ. బీఆర్ఎస్ దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తుంటే కాంగ్రెస్ మాత్రం మాకు సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటుందని వాదిస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే గత కొద్ది రోజులుగా సీట్ విచారణ సెంట్రిక్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. కేసీఆర్ వంటి బీఆర్ఎస్ కీలక నేతలను సీట్ అధికారులు విచారించడం తమకు సానుభూతి ఓట్లుగా మారుతుందన్న లెక్కలు గులాబీ పార్టీ వేసుకుంటుంది. ఇదే కాంగ్రెస్కు కావాల్సింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ వైపు వెళ్ళి బీజేపీ బలం తగ్గితే మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందన్నది హస్తం పార్టీ గేమ్ ప్లాన్గా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను లైట్గా తీసుకోవడం లేదు. సీట్ విచారణను ప్రభుత్వ కక్ష సాధింపుగా చూపిస్తూ దాన్ని ఎన్నికల్లో ఆయుధంగా మలచాలని చూస్తుంది. పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత వచ్చిన పరిస్థితి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని గులాబీ పార్టీ భావిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ రివర్స్ వ్యూహం ఆ పార్టీ గెలుపు తెచ్చిపెడుతుందా లేక రాజకీయంగా నిండా ముంచుతుందా అన్నది మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే తేలాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో చర్చించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిది గేమ్ ప్లాన్, ఎవరిది స్ట్రాటజీ, ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరిని అస్థిరతపరచాలి, ఎవరిని పైకెత్తాలి అన్నది ఓటర్ల నాడిని బట్టి ఉంటుంది. ఇక కేవలం ఉన్నది 4 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే. ఇవాళ ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏంటి అసలు పార్టీల బలాబలాలేంటి, పార్టీలకు సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏంటి, ఏం చెప్తారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత 3% బాగుంది. అయితే కాబట్టి ఆ వ్యతిరేకత చేస్తుందా, లేకపోతే మన స్థానికంగా అధికారానికి సంబంధించి వాళ్ళు కాకపోతే మరి అభివృద్ధి జరగదు, ఇబ్బంది వస్తుందేమో అనేటువంటిది కూడా ఆలోచిస్తారు కొంతమంది. అందువలన పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేవు, అట్లానే ప్రతిపక్షాలకు కూడా అవకాశాలు లేవు. మిక్స్డ్గా ఉండవచ్చు అని నేను అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది కాబట్టి. ఓకే, చెప్పండి లక్ష్మణ్ గారు. ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది కాబట్టి ఓకే, ట్రయాంగిల్ అంటే త్రిముఖ పోటీ ఇది. ఒకటి కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ, 3. ఈ త్రిముఖ పోటీ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఓటు చీలుతాయి. ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ అధికార పార్టీకి రావు. ఇప్పుడు అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్న ఓటర్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కే వేస్తారు అని చెప్పలేము, బీజేపీ కూడా వేయచ్చు. అలాంటి పరిస్థితుల్లో నీకు ఓటు చీలినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అలాగే కంటిన్యూ అయినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
అయితే పోలింగ్ రోజు పర్సెంటేజ్ కూడా ఎలా ఉంటుంది, మరి జనం ఉత్సాహంగా వచ్చి ఓటేస్తారా వేయరా, తక్కువ పర్సెంటేజ్ ఉంటుందా అనేది కూడా చూడాలి. ఓటర్లను ఎలాగూ కొంటారు, దాంట్లో ఏం సందేహించాలి, డబ్బు పంచుతారు బాగానే. ఇప్పుడు 3 పార్టీల దగ్గర డబ్బులు పంచే అవకాశమే ఉంది. ఎవరేమి బీజేపీ అయినంత మాత్రాన మేము డబ్బు పంచము అని ఎవరు అనరు. వాళ్ళు కూడా డబ్బు ఎవరికి బాగుందో వాళ్ళకే చూసుకొని సీట్లు కేటాయించారు. లక్ష్మణ్ గారు, అవినీతి సొమ్ముతో ప్రధానంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చాలా అవినీతికి పాల్పడింది. గంజికి గతి లేని వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పంచబోతున్నారు. మీరు ఓట్లు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి వేయాలనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ సభలో చెప్పుకొచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి బీఆర్ఎస్ ఒకటే డబ్బులు పంచబోతుందా, మరి కాంగ్రెస్ పార్టీ లేదని అనుకోవాలా? నవ్వుతారు ఎవరన్నా అన్నమాట. అంటే అధికార పార్టీ డబ్బు పంచకుండా ఉంటుందా, లేకపోతే అధికార పార్టీ దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయా? ఖచ్చితంగా 3 పార్టీలు డబ్బు పంచుతాయి. ఎలక్షన్లో ఎవరైనా మాట్లాడుకోవచ్చు. మాటలు జనానికి చెవులో పూలు పెడతాయి రాజకీయ పార్టీలు మాటల్లో. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే స్థానిక అభ్యర్థి ఎలాంటి వాడు అనేది కూడా చూస్తారు. అభ్యర్థి బలమైన అభ్యర్థి అయితే పార్టీలతో సంబంధం ఉండదు, ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇతను మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మనం ఏదైనా మన సమస్యలు వస్తే పరిష్కరిస్తాడు అనేటువంటి జనానికి కొంతమంది నాయకుల మీద అభిప్రాయం కలిగి ఉంటుంది ఆ లోకల్ లీడర్స్కి. అప్పుడు లోకల్ లీడర్స్ విషయంలో ఖచ్చితంగా అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థి, అది ఏ పార్టీ అయినా కూడా ఓట్లు వేస్తారు. రాని ఇతను గెలిస్తేనే ఇంకా మనకు ప్రయోజనం ఉంటుంది అని. అందువలన ఇక్కడ అధికార పార్టీ ఓట్లు పంచినా, ప్రతిపక్షాల ఓట్లు పంచినా కూడా డబ్బులు అందరి దగ్గర తీసుకుంటారు. ఇంకా సైలెంట్ ఓటర్స్ అంటాం, వాళ్ళు ఎవరికి ఓటేస్తారని ఏం చెప్పరు. బెట్కి వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, నేరుగా పోలింగ్ కేంద్రాలు పోయి ఓట్లేస్తారు. అది ఊహించి చెప్పడం కష్టం. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఎవరికి ఓటు వేస్తారు అనేది కూడా. లోకల్గా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది దాన్ని బట్టి కూడా అభివృద్ధి ఇంపార్టెంటు. ఆ వీధిలో రోడ్లు సరిగా ఉండవు, డ్రైనేజ్ సరిగా ఉండదు, వీధి దీపాలు ఎలగవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కోపం ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఏం చేసింది మనకు? మన డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది మనకి కంటి కనిపిస్తుంది. తాగునీరు 2 రోజులకు ఒకసారి ఎక్కడ చూసినా కూడా తాగునీటి కొరత అయితే ఉంది. కొన్ని పట్టణాల్లో రోజు రావటం లేదు, మంచినీళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తాయి. వచ్చినప్పుడు ట్యాంకర్లో తెప్పించుకోవడము, గొడవలు పడటము, ఇవన్నీ చూస్తున్నాం మనం. అవన్నీ ఆలోచిస్తారు. ఇప్పుడు రోజువారీ మంచినీళ్ళు ఎవరు ఇప్పించగలుగుతారు, డ్రైనేజ్ వ్యవస్థ ఎవరు బాగుపరుస్తారు, రోడ్లు ఎవరు వేస్తారు, వీధి దీపాలు నిర్మించి, వీధి దీపాలు పాడైపోయింటాయి, రిపేర్ చేయించాలి అంటే కొత్తగా పెట్టరు. ఏమంటే మున్సిపాలిటీలో డబ్బులు ఉండవండి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఏంటంటే మున్సిపాలిటీల్లో అనుకున్నంత డబ్బు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఏమున్నా కేంద్ర పథకాల నుంచి వచ్చేటువంటి నిధులు తప్ప ఇది మున్సిపాలిటీలకు నేరుగా వస్తాయి. ఇంకా మిగతా పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు మరి అసంతృప్తి ఎలా పనిచేస్తుంది? తర్వాత అధికార పార్టీకి ఓటేస్తారా, ప్రతిపక్షాలకు వేస్తారా అనేది చూడాలి. మీరు చెప్తున్న విధంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తేనే ప్రజలు కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఈ 10-20 రోజుల నుంచి మనం ప్రధానంగా మున్సిపాలిటీలో చూస్తున్నాం. నిన్న కూడా ఒక మహిళ కూడా చెప్పుకొస్తుంది, మా మున్సిపాలిటీలో దాదాపు ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ కూడా వెలగినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు అన్నీ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి గెలిచిన తర్వాత కూడా
ఇదే మూమెంట్, ఇదే ఉత్సాహం ఉంటుందా పార్టీల్లో, అభ్యర్థుల్లో కూడా, గెలిచిన అభ్యర్థులు? ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు అభివృద్ధి చేయకుండా ఉండలేరు, ఉంటారు. ఎందుకంటే గెలిపించారనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మున్సిపాలిటీలో ఫండ్స్ ఉండి వాటిని ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేయటం ఒకవైపు, ఇప్పుడు అభ్యర్థులు ఎలా ఉన్నారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన సొంత డబ్బులు ఖర్చు పెడదాము, అంటే పార్టీ డబ్బులు ఖర్చు పెడదాము, పెట్టి వీధి దీపాలు వెలిగిద్దాము, రోడ్డు వేపిద్దాము అనేది వస్తుంది. అలాగే చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆ గ్రామంలో మంచినీటి వసతి లేకపోతే మంచినీటి వసతిని ఎవరు కల్పిస్తారో మీరు సొంత ఖర్చులు పెట్టి మీరు కల్పించండి, వాళ్ళకే ఓటేస్తాము అంటే వేలం పాటలు పడే సందర్భాలు ఉన్నాయి. నేను కల్పిస్తా అంటే ఎవరు ఎక్కువ వేల పాట పాడితే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సో అలా ప్రజలు రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చి కొన్ని చోట్ల సొంత డబ్బులతోనైనా ఏర్పాటు చేసి ఈ జనానికి అభివృద్ధి పనులు చూపించగలిగితే మంచిదే. నేనైతే తప్పుపట్టడం లేదు. సొంత డబ్బులు ఎందుకు పెట్టాలి అంటే మరి మున్సిపాలిటీలో లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకుంది, ఏం చేస్తారు మరి? సొంత డబ్బులు పెట్టి మేము ఇదిగో చేశామని చూపించి ఓట్లు వేయించుకుంటున్నారు అనుకోండి, చూడాలి మరి. అది ఇప్పుడు ఓటర్కి డబ్బు ఇవ్వడాన్ని తప్పు పడతాం, కానీ అభివృద్ధి చేస్తామంటే తప్పు పట్టడానికి లేదు కదా. లక్ష్మణ్ గారు, అలాగే పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా ఎవరైతే ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారో, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ అత్యధిక స్థాయిలో వాళ్ళే ఉంటారు. మరొక వైపు ఏదైతే సామాన్య ప్రజలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ బీజేపీ తన మోదీ ఫ్యాక్టర్ని పెంచుకుంటూ పోతుంది. ఏదైతే బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో, ప్రధానంగా కేంద్ర నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా అదే ఫంతా కొనసాగిస్తుంది. ప్రచారంలో కూడా అదే విధంగా దూసుకెళ్తుంది. ఎలా అంటారు బీజేపీకి ఓట్లు పడడం పట్టణాల్లో? ఇప్పుడు మోడీ గారి ఇమేజీ ఎంతసేపు ఉన్నా పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటుంది. అమ్మ మోడీ గారు మళ్ళీ రాని, కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఎవరైనా సరే మనం ఓట్లేద్దాము, కాంగ్రెస్ పార్టీ పరిపాలన కంటే మోడీ పరిపాలన బాగుందని అనుకున్నప్పుడు రెండోసారి గెలిపించారు, మూడోసారి కూడా గెలిపించారు. అదే అసెంబ్లీకి వచ్చేసరికి ఇప్పుడు హైదరాబాద్ నగరం తీసుకున్నాము. హైదరాబాద్ నగరంలో ఒక రాజాసింగ్ తప్ప మొత్తం బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఎవరు గెలాలి? ఒక్కరు కూడా గెలాలి. నగరం కదా, పెద్ద పెద్ద నగరంలో 24 సీట్లు ఉంటాయి, ఎవరు గెలవాలి? మరి దానేమనాలి మనం? అందువలన మున్సిపాలిటీలు బీజేపీ అయితే అభివృద్ధి చేయగలుగుతుంది అనేది, ఆ అభ్యర్థి ఎలాంటి వాడు, అభివృద్ధి చేయగలుగుతాడా, తిరిగి పనిచేయగలుగుతాడా అని చూస్తారు. సరే, హామీలు కూడా ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు, పార్లమెంట్ మెంబర్స్ అందు మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, ఇక్కడ నిజామాబాద్లో అయితే ఆ ఎంపీని నేను కేంద్రం నిధులు తీసుకొస్తా, అవి చేస్తా అంటున్నాడు. మరి ఇప్పటి వరకు నిధులు తేలేదు కదా, ఇప్పుడు తీసుకొస్తారా అని కూడా ఆలోచిస్తారు కదా. చూడాలి. అంటే ఇక్కడ మోడీ గారి ఇమేజీ దేశ రాజకీయాల్లోకి పరిమితం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు ఓటర్స్. లక్ష్మణ్ గారు, ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓట్ షేరింగ్ అనేది ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్లో మనం చూస్తున్నాం, హీట్ పాలిటిక్స్ పెంచేస్తుంది. ఒకవైపు అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్ చేస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో ఫోన్ ట్యాపింగ్లు పాల్పడ్డారు. ఇదేమైనా వర్కౌట్ అవుతుందంటారా ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయము అది సామాన్య ప్రజలకు అది అవసరం లేని అంశము. దానివల్ల ఫోన్ ట్యాపింగ్ కేసు 2 సంవత్సరాల తర్వాత స్పీడప్ చేసి ఏదో విచారణకని పిలవడం తప్ప ఏదైనా అరెస్టు చేయగలిగారా? చేయలేదు, చెయ్యరు కూడా. ఎన్నికలు దగ్గరకు వచ్చినారు, ఇప్పుడేం చేస్తారు? ఇంకా అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే 2 విధాలుగా ఓటర్లు ఆలోచిస్తారు. ఒకటి, అరెస్ట్ చేస్తే చూడండి మా తప్పేం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు
ఓటర్స్కి చెప్పుకునే అవకాశం వస్తుంది. అంటే అరెస్టు ఏ కారణంగా అరెస్ట్ అయినా సింపతి అనేది వస్తుంది కొంత. చూడండి అనవసరంగా అరెస్ట్ చేశారు, అదే పెద్ద కేసా, అది రొటీన్గా అందరూ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఉంటారు, ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంటుంది అంటారు. ఇప్పుడు అరెస్ట్ చేయలేదు అనుకోండి, ఏం లేదు ఒకటి నాటకం ఆడుతున్నారు, ఇద్దరు ఒకటే అరెస్ట్ చేయడం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఊరికి నాటకాలు ఆడుతుంది, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఏమి కఠినంగా చర్యలు తీసుకోవడం లేదు, ఎవరిని అరెస్ట్ ఇంపార్టెంట్ లేదని ఎవరిని అరెస్ట్ చేయడం లేదని వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అందువలన ప్రజలు పెద్దగా పట్టించుకోరు ఇట్లాంటి విషయాల్లో. ఎంతసేపు ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి, లోకల్గా ఏంటి మనకు అభివృద్ధి జరిగిందా లేదా అనేది చూసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. రైట్. మొత్తానికి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు ఒక అంచనా వేసే అటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోనే ప్రధానంగా అక్కడ ప్రధాన పార్టీలకు ఓట్లు పోలేటువంటి అవకాశం ఉంటుంది. మరి టోటల్ ఓవరాల్గా మనం చూస్తున్న 52,43,000 మంది మున్సిపాలిటీల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఈ ఫిబ్రవరి 11వ తారీఖున. మరి అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఇది టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? మహిళలు ఏ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు మహిళలు సహజంగా రోజువారీ సమస్యలు ఫేస్ చేసేది వాళ్ళే. ఎందుకంటే మంచినీళ్ళు రాకపోతే బిందెలు పట్టుకొని కుళాయిల దగ్గర పోవడము, ట్యాంకర్లు వస్తే ట్యాంకర్ల దగ్గర పోవడము, గొడవలు జరగడము, నీళ్ళ కోసం గంటల కొద్ది వెయిట్ చేయటము, మంచినీళ్ళు లేక ఇంట్లో ఇబ్బంది పడ్డము, ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తారు. మగవాడి కంటే ఆడవాళ్ళకు ఎక్కువ. అలాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోయినా, వీధులు పరిశుభ్రత లేకపోయినా వీధుల్లో మహిళలు ఎక్కువ ఆలోచిస్తారు. ఏది ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం పట్టించుకోవడం లేదు అని. అందువలన వాళ్ళ ఓటు హక్కు 50% దాటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఓటు ప్రభావం అన్నది ఉంటుంది. మరి అధికార పార్టీ మీద నేనైతే వ్యతిరేకత ఉంది, ఈ అభివృద్ధి విషయంలో అనుకున్నంత ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు చెప్పొచ్చు ఎన్నికల హామీల్లో నేను 100 కోట్లు తీసుకొస్తా, 200 కోట్లు తీసుకొస్తా, నగరాన్ని చెప్తా, అయితే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల నేను ముందే చెప్పాను, ఎందుకంటే మిక్స్డ్ ఉంటుంది. ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓటు చీలినప్పుడు ఏమైపోతుంది అంటే వ్యతిరేక ఓటు ఇద్దరు పంచుకుంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్. ఆ వ్యతిరేక ఓటు పెరిగినప్పుడు వాళ్ళిద్దరు చీల్చుకుంటే అధికార పార్టీకి ఏదో అడ్వాంటేజ్ వస్తుంది. అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీకి కొంచెం సీట్లు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది అని అంటున్నాను. ఓకే, గతంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 58% మాత్రమే మున్సిపాలిటీల్లో పోలింగ్ నమోదైంది. ఈసారి ఆ 58% దాటి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవాలా? ఎట్లా ఉంటుంది ఓటర్ల నాడి? ఓటర్లు పోలింగ్ బూతులకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు మహిళల్లో చైతన్యం ఉండి ఆ లోకల్ అభ్యర్థి ఖచ్చితంగా గెలవాలని అనుకున్నప్పుడు, అంటే ఏ పార్టీ వాడైనా ఏం చేస్తారంటే ఎక్కువ శాతం మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు, పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు బాగా డబ్బు పంచారు అనుకోండి 3 పార్టీలు, అరే 3 పార్టీల దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాము, మనం ఓట్లు వేయకుంటే ఎట్లా? ఇప్పుడు ఓట్లేకపోతే తెలుస్తుంది ఆ ఇంట్లో ఓటు వేశారా వేయలేదని. ఎందుకంటే బూతుల వారిగా కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అంచనా వేస్తారు. అలాగే ఏజెంట్లు తిరుగుతుంటారు, కార్యకర్తలు తిరుగుతుంటారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఓటేశారు లేదా అంటే పక్కింటోళ్ళు ఆ ఇంట్లోకి ఇలా అందరూ అవిదంతా తెలిసిపోతుంది ఈ ఇంట్లో ఓటేయలేదని. అందువలన వేయకుండా ఉండరు, వెళ్ళే ప్రయత్నమే చేస్తారు. డబ్బు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఓటింగ్ పోతారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బాగా డబ్బు పంచుతారనే వార్తలు వస్తున్నాయి కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, లక్ష్మణ్ గారు, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోటీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏ పార్టీ పైచేయి సాధిస్తే
తర్వాత జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పార్టీలకు సంబంధించినటువంటి ఫ్యూచర్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈయన ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అధికార పార్టీ ఫెయిల్ అయిపోతే ప్రతిపక్ష పార్టీలకి ఊతం వస్తుంది. ఓ చూడండి, అధికార పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఉంది అని చెప్పి ఇంకా ప్రచారం చేయడం మొదలు పెడతారు. ప్రచారం మొదలు పెడితే అధికార పార్టీకి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. రాబోయేటువంటి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు 28లో ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తుంది. అందువలన అధికార పార్టీ పోరాటం అనేది చేస్తుంది. డబ్బులు పంచడము, ఓటర్ దగ్గర పోవడము, రకరకాల తాయిలాలు చెప్పడము, అట్రాక్ట్ చేసేటువంటి పనులు చేయడము, ఇంటింటికి పోయి ఖచ్చితంగా వాళ్ళు ఓటు పర్సెంటేజ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఇబ్బంది అవుతుంది. డ్యామేజ్ అయిందనుకోండి, ఒకసారి డ్యామేజ్ అయితే ఏ ఎన్నికలు వచ్చినా కూడా రేపొద్దున మళ్ళీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి అనుకోండి, చూడండి మొత్తం ఓడిపోయింది, ఎక్కడ చూసినా ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ప్రచారాన్ని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ చేయగలుగుతుంది. చేసినప్పుడు అడ్వాంటేజ్ పెరుగుతుంది ప్రతిపక్షాలకి. అందువల్ల అధికార పార్టీ అంత సులభంగా వదిలిపెడుతుందా అనేది చూడాలి. అంటే అన్ని సామాధాన దండోపాయాలు అంటామే ఎన్ని ఉపయోగిస్తారు. అవసరమైన చోట ఓట్లను రిగ్గింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, ఉప్పల్ లక్ష్మణ్ గారు లైవ్లోకి వచ్చి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇక కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూడా త్రిముఖ పోటీ నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే అధినేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఉమ్మడి 10 జిల్లాల్లో దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు మేమంటే మేం విజయం సాధించాలనేసి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ అయితే నెలకొంది. మొత్తానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్నాయి. దాదాపు మున్సిపాలిటీలో ఎన్నికలు ఓటును వినియోగించుకోవడానికి 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎంతమంది ఏ మేరకు పార్టీలు ఇచ్చినటువంటి తాయిలాలు ప్రకటించినటువంటి మేరకు ఏ విధంగా ఓటర్లు పోలింగ్ బూతులకి వెళ్ళి అక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటారనేది కూడా చూడాలి. మొత్తానికి ఫిబ్రవరి 11న మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఏ పార్టీ ఈ విజయం సాధిస్తుందనేది కూడా వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.